ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల రాజా, మహిమగల దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభువు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలోపై మా నిమిత్తమైన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి సంతోషముతో ధైర్యముతో మీ వైపు చూచుటకు పరిశుద్ధాత్మని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి నాయన నడిపింపును బట్టి, ప్రేరణను బట్టి, అనుమతిని బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనా కార్యక్రమంలో చివరి వర్తమానము ద్వారా మీ పిల్లలుగా మేము ఏమి నేర్చుకొని బలపడవలసి ఉన్నదో వాటిని మాకు సంపూర్ణంగా అనుగ్రహించి మమ్మను దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గడిచిన వారం మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆన్ ద స్క్రీన్ సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు. పోయిన వారం మనము మొదటి భాగం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం రెండో భాగం మాట్లాడుకోబోతున్నాం. బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు. ఓకే, కాసేపు కొన్ని విషయాలు మనం విన్న తర్వాత మనం ముందుకెళ్దాం. ఎవరి ప్రాథమిక బాధ్యతలు అని మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ? సంఘ సభ్యులు. అంటే బాధ్యతలు తర్వాత ముందు మనం ఒక సంఘములో సభ్యులై ఉండాలి. సంఘంలో సభ్యులైతే అప్పుడు మనం బాధ్యతల గురించి మాట్లాడుకోవచ్చు. ఈరోజు నాతో సహా కూర్చున్న మీరందరూ ఒక స్థానిక సంఘములో మీరు సభ్యులుగా ఉన్నారా లేదా అని ఎవరిని వారు ప్రశ్నించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మీలో బహుశా ఈరోజు మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మొదటిసారి వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రశ్న మీ ముందు ఉంచుకోవాలి. పని మీద హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఆరాధన జరుగుతోందన్న సంగతి తెలుసుకొని మీరు వచ్చిండొచ్చు. మీ ముందు కూడా ఈ ప్రశ్న ఉంది. అసలు జనరల్గా మీరంటూ ఒక లోకల్ చర్చ్కి కనెక్ట్ అయి ఉన్నారా లేదా? ఒకవేళ మీరు ఏ ఊరు నుంచి అయినా వచ్చి ఉంటే ఆ ఊరిలో గనక క్రొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ముందు నుంచి ఉన్నవారు కానీ మనందరము కూడా అధికారికంగా ఒక స్థానిక సంఘానికి మనం కనెక్ట్ అయి ఉన్నామా లేదా, లేకపోతే అడ్రస్ లేని అనాథలుగా మనం అలా తిరిగేస్తున్నామా? ఇల్లు, వాకిలి, చిరునామా ఇవేమీ లేకోకుండా అలా బతికేస్తున్నామా? దేనిని మనం ఒక క్రమమైన జీవితం అని అంటాం అని ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మీరు మీ ఊరు ఏ ఊరు అండి అని అడుగుతారు మనల్ని. మీది ఏ ఊరు అండి అని అడుగుతారు. ఆ ప్రశ్నకు మనం ఆన్సర్ చెప్పగలగాల? ఏమనంటే నాకు తెలియదు అందామా? ఊరు పేరు తెలియాలి. మా ఊరు నాకు తెలీదు, మా ఇల్లు నాకు తెలీదు, మా వాకిల్ నాకు తెలీదు, నా అడ్రస్ నాకు తెలీదు అని ఎప్పుడు మనం చెప్పాం. అలాగనే ఏ సంఘములో నువ్వు సభ్యుడు? కొన్ని అర్థం లేని విమర్శలు ఉంటాయి. ఏ సంఘం ఏంటండి, ఒక సంఘమే కదా. మాకు తెలుసు ఒక సంఘం అని. సార్వత్రిక సంఘం ఒకటే అని తెలుసు. నేను మాట్లాడుతుంది లోకల్ చర్చెస్ గురించి. గలతీలోనున్న సంఘములు అన్నాడు, ఆసియాలోనున్న సంఘములు. ఒక మాట ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఏమి రాయబడ్డాయి? హెచ్చరికలు రాయబడ్డాయి. ఆసియాలోని సంఘములు, ఎఫెసులోని సంఘము, స్ముర్నలోని సంఘము, అడ్రస్లు ఇవి.
ఎఫెసులోని సంఘము, స్ముర్నలోని సంఘము, పెర్గములోని సంఘము, లవదుకేలోని సంఘము, ఫిలదెల్ఫియాలోని సంఘము, తుయతైరలోని సంఘము, ఈ విధంగా మనకు సార్తీస్లోని సంఘము, ఫిలదెల్ఫియాలోని సంఘము, అడ్రస్లు ఇవి. వాళ్ళని కూడా అడగొచ్చు మనం, ఎఫెస్లోని సంఘం ఏంటి, సార్తీస్లోని సంఘం ఏంటి అని అడగకూడదు ఇట్లా ప్రశ్నలు. అవి అడ్రస్ కొరకు. సార్వత్రిక సంఘం అనేది ఒక పెద్ద బిల్డింగ్ అయితే అందులో ప్రతి గది ఒక లోకల్ చర్చ్ అని అనేక సందర్భాల్లో నేను చెబుతూ వస్తున్నాను. ఈరోజు సీరియస్గా మనం ఒక క్వశ్చన్ మనం తీసుకుందాం. నువ్వు ఏ దేశపు వాడవు? మన అప్లికేషన్లో ఉంటుంది కదా, నేషనాలిటీ అని ఉంటుంది. ఐ డోంట్ నో అని స్టైల్గా చెప్పకూడదు, రాయాలి. అంతేనా? ఏ జాతికి చెందిన వాళ్ళం, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళం, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఇస్తాడు, రాయాలి. నువ్వెవడు అడగడానికి అని అనకూడదు. ఇవి బేసిక్స్ అంటారు మనకు. సో సూటిగా ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి ప్రశ్న, మనమంటూ ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉన్నామా లేదా? మేము ఏ స్థానిక సంఘానికి కనెక్ట్ అయ్యి లేము అంటే ఫస్ట్ అది చేయండి, తర్వాత బాధ్యతల గురించి మాట్లాడుకోవచ్చు. లేదు మేము కనెక్ట్ అయి ఉన్నామంటే దెన్ యూ హ్యావ్ టు నో దీస్ రెస్పాన్సిబిలిటీస్. మేము ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉన్నాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలిసి తీరాలి. నాకు కూడా, మనందరికీ. ఇందాక బల్లవర్తమానంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు భక్తుడు, మీరు కూడి వచ్చుట మేలు కొరకు జరగాలి. కానీ మీ సంఘములో, అంటే ఏ సంఘం అది? కొరింథీలో ఉన్న సంఘం. కొరింథీలో ఉన్నటువంటి మీ సంఘములో ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానము లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అరిచే వాళ్ళు అరుస్తున్నారు. అందుకే ఇందాక మనం బల్లవర్తమానంలో చూసిన ఒక మాటను ఆ అధ్యాయంలో చూద్దాం. అది ఇంతకుముందు మనం చూడలేదు, ఇప్పుడు వద్దాం అక్కడికి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇందాక 17వ వచనం చూసాం కదా, ముందుగా అది చూద్దాం. 17, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. అంటే మెచ్చుకునేలా మీ సంఘం లేదు. కూడుకుంటున్నారు కానీ మెచ్చుకునే పరిస్థితి లేదు. మీ పరిస్థితి చూస్తుంటే నేను నొచ్చుకునేలా ఉంది అంటున్నాడు భక్తుడు. కింది మాట, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మీ వాతావరణం చూస్తుంటే మేలు కంటే కీడు ఎక్కువ చోటు చేసుకుంటోంది. ఇప్పుడు 34వ వచనం చూద్దాం, చివరి వచనం అది అధ్యాయంలో. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు. ఇదేంటి విచిత్రం? మీరు సమాజంగా కూడుట మానకండి అని ఉన్న బైబిల్లోనే మనము కూడుకోవడం వల్ల శిక్ష కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. కూడుకుంటే శిక్షనా? ఎప్పుడు శిక్షావిధికి మనము కూడుకోవడం ఎప్పుడు కారణమవుతుంది అని అడిగితే క్రమం లేనప్పుడు. నెక్స్ట్ మాట చూద్దాం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను ఏమన్నా నెక్స్ట్ మాట, క్రమపరతును. క్రమం. నేను క్రమపరుతును అంటున్నాడంటే ఇప్పుడు ఆ సంఘములు ఏమి లేదని, క్రమము లేదు. క్రమము లేకుండా కూడుకుంటే అది శిక్షావిధికి కారణం అని కనబడుతోంది.
ముందుగా ఒక స్థానిక సంఘంలో మనం సభ్యులై ఉండాలి. నంబర్ 2, ఆ సంఘంలో మనము ఎడతెగక క్రమముగా కూడుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా. ఆ కూడుకోవడం అనేది ఒక క్రమముతో కూడుకున్నదై ఉండాలి. అంటే బైబిల్ ప్రకారంగా సంఘానికి క్రమం ఉందా? ఉంది. ఉంది. ఆ క్రమాన్ని ఎరుగకపోతే అది అక్రమం అవుతుంది. నీ నామంని అన్ని చేశాం కదా ప్రభు అంటున్నారు. అక్రమము చేయవారలారా అవుట్ అన్నాడు ఆయన. అంటే నా నామాన్నే మీరు యూజ్ చేశారు, నేను కాదనట్లా, కానీ మీరు అక్రమంగా అన్ని చేశారు. క్రమము లేని స్థితి. నా పేరును మీరు క్రమంగా వాడలేదు. పద్నాలుగవ అధ్యాయం, అదే పత్రికలో 14వ అధ్యాయం. చివరి వచనం, ఇందులో కూడా 40వ వచనములోని చివరి మాట, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అదే సంఘముతో అదే మాట, మర్యాదగా చేయాలి సమస్తము, ఇంకా క్రమముగా చేయాలి. కూడుకొని వెళ్ళిపోతే కుదరదు. ఏదో ఆదివారం వచ్చింది కదా అని మనం అలా చేతులు ఊపుకుంటూ వచ్చేసి కూర్చొని ఒక 2-3 గంటల పాటు గడిపేసి వెళ్ళిపోతే కుదరదు. పోయిన వారం నేను గుర్తు చేసినట్టుగా సంఘము అంటే ఒక కుటుంబం. 4 కుటుంబం మన ఇంటి దగ్గర ఉంది. ఓ 40 మంది, 100 మంది, 200 మంది, 400 మంది, సంఖ్యతో పని లేదు. ఇది ఒక పెద్ద కుటుంబము. మన కుటుంబాలకు క్రమం ఉందా లేదా? మన కుటుంబాలకంటూ ఒక డిసిప్లిన్ ఉందా లేదా? మన కుటుంబానికంటూ కొన్ని విధులు విధానాలంటూ ఉన్నాయా లేవా నేను అడుగుతున్నాను. ఎలా పడితే అలా ఉండడానికి కొడుకు కూడా వీలేదు. ఇంటి కొడుకే అయిండొచ్చు, ఇంట్లో కుమారుడే అయిండొచ్చు. ఆ కుమారునికి కూడా రూల్స్ ఉంటాయి, హద్దులు ఉంటాయి. కుమార్తె అయినా అంతే, భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. 4 కుటుంబానికే ఒక క్రమము అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఇంత పెద్ద కుటుంబానికి క్రమము అనేది లేకుండా దేవుడు అలా వదిలేస్తాడా? ఒకవేళ క్రమము లేకుండా గనుక మనం కూడుకుంటూ వెళ్ళిపోతే మనకు తెలియకుండానే అది దేనికి కారణమవుతుంది? శిక్షావిధికి. మనం కూడుకుంటున్నామనే సంతోషం ఉంటుందేమో కానీ దీని వెనకల మనము మన గోతిని మనమే త్రవ్వుకుంటున్నామేమో, ఓ పద్ధతి ప్రకారం లేకుండా. అందుచేత మనమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి స్థానిక సంఘానికి సంఘ క్రమము అనేది తెలిసి ఉండాలి. ఏముందండి, వచ్చి ప్రార్థన చేసి 2 పాటలు పాడి 4 మాటలు మాట్లాడుకొని తర్వాత అందరూ దేవునికి స్తోత్రం చెప్పి వందనాలు చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోయి ఇంతే కదా అని అనుకుంటున్నాం మనం. అది కాదు. వాక్య పఠనం చేసుకున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. ఇంతకుముందు గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. 2, ఒకని భారములనొకడు భరించి, నెక్స్ట్ మాట చూడండి, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమము. ఇంగ్లీష్లో ఏమైనా అవకాశం ఉంది ఈరోజు? క్యారీ ఈచ్ అదర్స్ బర్డన్స్ అండ్ ఇన్ దిస్ వే యూ విల్ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. నియమము అంటే ఏంటి ఇంగ్లీష్లో? లా, చట్టము. చట్టం అంటే లా, లా అంటే చట్టం, చట్టం అంటే చట్టంలో ఏముంటాయి? సెక్షన్స్.
పాత నిబంధనలో ఈ చట్టాలను ఉండేవండి, ఇప్పుడు మనకేమీ లేవండి అని అనుకుంటాం మనం. అక్కడ చూడండి, ఇది క్రీస్తు చట్టము, నియమము. కనుక ఈరోజు మన ముందున్న మొదటి ప్రశ్న, మనందరము కూడా ఒక అడ్రస్ కలిగిన విశ్వాసులమేనా, అడ్రస్ లేని విశ్వాసులమా? ఎవరిని వారు పరిశీలించుకుందాం. నేను అనేక ప్రాంతాలకు పరిచర్యకి వెళ్ళినప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు నన్ను అడుగుతుంటారు, నేనంటే తెలియని వారు, మీది ఎక్కడండి అని అడుగుతారు, మీ ఆరాధనలు ఎక్కడ జరుగుతాయని అడుగుతారు. నాకు తెలియదని నేను చెప్పను, నేను ఈ అడ్రస్ చెప్తాను. సికింద్రాబాద్లో బేగంపేట ప్రాంతంలో పలానా చోట మా ఆరాధనలు జరుగుతాయి, అది మా స్థానిక సంఘం. నా దగ్గర ఆన్సర్ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బహుశా వేరే ప్రాంతాల నుంచి, మీ దగ్గర కూడా ఆన్సర్ ఉండొచ్చు. నేను పలానా ఊరిలో పలానా స్థానిక సంఘానికి చెందిన వ్యక్తిని అని. ముందు నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరితో నేను మాట్లాడుతూ ఈ రాత్రి మీ దగ్గర కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉందా అని అడుగుతున్నాను. మీరు ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయిన వాళ్ళేనా? ఒకవేళ ఎస్ అనేది మీ ఆన్సర్ అయితే ఏంటది? ఏమిటి ఆ స్థానిక సంఘం? ఏ స్థానిక సంఘానికి మీరు కనెక్ట్ అయ్యారు? ఈ స్థానిక సంఘానికి నేను కనెక్ట్ అయి ఉన్నాను అన్న వాళ్ళు మాత్రమే చేయొద్దండి. ఈ స్థానిక సంఘానికి మీరు కనెక్ట్ అయ్యి, చూసారా, అలా మీరు ఫిక్స్ అయ్యారు. మా దగ్గర క్లారిటీ లేదు. మీరు ఎప్పుడు చెప్పలేదే మేము ఈ స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉన్నాం. సంవత్సరాల తరబడి మనం పరిచయస్తులమే. ఎన్నో మార్లు మీరు సభ్యత్వాన్ని ఖరారు చేసుకోవాలని ఎన్నో మార్లు పిలుపునివ్వడం జరిగింది. ఎన్నో మార్లు అప్లికేషన్ ఫామ్స్ కూడా మీకు ఇచ్చారు, లేదా మీరు తీసుకున్నారు. ఆ అప్లికేషన్ ఫామ్స్ మా దగ్గరికి ఎప్పుడు రాలేదే. కొందరు ఇచ్చారు ఒకప్పుడు, ఇచ్చి కూడా ఒక 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో 60 ఏళ్ళలో 600 ఏళ్ళలో అయింది. ఆ పేపర్ మీద కనపడిన వాళ్ళు ఇక్కడెప్పుడు కనపడట్లా. మీరు అనొచ్చు మేము ఒకప్పుడు ఇచ్చాం కదా అని. ఒకప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కనపడ్డారు? ఇక్కడ ఒకప్పుడు కనపడ్డారు. అంటే పేపర్ ఇచ్చేస్తే అయిపోద్దా? గనుక ఈ రోజు నుండి ఇంకొక నెల రోజుల పాటు మన స్థానిక సంఘములో సభ్యత్వ సేకరణ ప్రారంభమవుతోంది. అంటే ఈ లాస్ట్ సండే నుంచి, ఇది లాస్ట్ సండేనా, ఫిబ్రవరి లాస్ట్ సండే వరకు సభ్యత్వ సేకరణ. మీరు ఆలోచించి తొందర ఏం లేదు. ఒకరి ముఖం చూసి మీరు ఎవరు సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాకు సభ్యత్వం అవసరమని మీకు అనిపిస్తే మీ పేరు ఇవ్వండి. ఒక చిన్న అప్లికేషన్, ఒక చిన్న లెటర్ పెట్టి ఒక వైట్ పేపర్లో ఈ స్థానిక సంఘములో మా కుటుంబానికి మేము సభ్యత్వం కలిగి ఉండాలనుకుంటున్నాం, మీ హ్యాండ్ రైటింగ్తో. కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చింటారు కదా, చదువు వచ్చిన వాళ్ళైతే వాళ్ళ చేత రాయించి ఆ కుటుంబ సభ్యులందరూ సంతకాలు చేసి ఆ అప్లికేషన్ మాకు ఇవ్వండి. అంటే మాకు మెంబర్షిప్ కావాలి అని అడగండి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తాం. అప్పుడు అది ఫిలప్ చేసి ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ చూసిన తర్వాత సభ్యత్వం ఇవ్వాలో లేదో, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఈరోజు వాక్యం వింటూ మీరు లెటర్ పెట్టవచ్చు, మళ్ళీ మీ వివరాలు తీసుకోవాలి కదా. పాత పరిచయస్తులు పక్కన పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇస్తున్నారు అనుకోండి, అసలు మీరు ఇక్కడెందుకు సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు ఏ సంఘానికి మీరు వెళ్ళేవారు, అక్కడెందుకు వద్దు అనుకుంటున్నారు అడగాల్సి వస్తుంది. క్రమం. ఇంతకు మునుపు చాలా సందర్భాలలో మీరు మెంబర్షిప్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలని మీటింగ్లు పెట్టి కూడా మీకు అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. అది ఇచ్చేసి అయిపోయింది, లైఫ్ టైం మెంబర్షిప్ ఉండదు. మినిమం ఒక 75% అటెండెన్స్ ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారు.
మీరు ఈరోజు ఇచ్చి మళ్ళీ 6 నెలలకి ఈస్టర్ కనపడి తర్వాత మళ్ళీ క్రిస్మస్ కనపడితే పండగలకు మాత్రమే వచ్చేటోళ్ళకు సభ్యత్వాలు ఉండవు. ఇక్కడ మన కుటుంబాలు కట్టబడాలి, ఓ పద్ధతి, క్రమం. చెప్పండి, ఏమంటారా? ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ మంత్ లాస్ట్ సండే వరకు మీకు కంటిన్యూస్గా ఇలాంటి మెసేజెస్ వస్తాయి. ఇలాంటి మెసేజెస్ అంటే సంఘం అంటే ఏమిటి, బాధ్యతలు అంటే ఏమిటి, ఇవన్నీ ప్రాథమిక బాధ్యతలే మాట్లాడుతున్నాను నేను. అంటే జస్ట్ మనము ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత వీటిని వర్గీకరిస్తాం. బాధ్యతల వర్గీకరణ అంటే ఇంకొంచెం స్టెప్ అన్నమాట. సో ఓ చక్కని ఆలోచన విధానముతో మనం ముందుకు సాగాలి. ఎలా పడితే అలా అని కాదు. వండర్ఫుల్. పోయిన వారం మనము ఒక 4 ప్రాథమిక బాధ్యతలు మాట్లాడుకున్నాం. ఏమిటవి చూద్దాం. నంబర్ 1, అందరూ కలిసి దేవుని ఆరాధించుట. నంబర్ 2, పొరుగు వారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. నంబర్ 3, అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. నంబర్ 4, నిస్సహాయులను బలహీనులను ఆదరించుట, ఆదుకొనుట. ఇవి కదా 4 మాట్లాడుకుంది. ఈ 4 గురించి దాదాపుగా మనం 1 గంట పాటు వివరంగా మాట్లాడుకున్నాం. పోయిన వారం మీరు ఎవరైనా రాకపోయింటే పోయిన వారం లైవ్ ఒకసారి చూడండి. ఆ మొదటి భాగం మీకు దక్కుతుంది. BTM స్పేస్ లైవ్ అనే యూట్యూబ్ ఛానల్లో. అక్కడ నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, అక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. నంబర్ 5, ఒక్కసారి 4 వరకు ఇంకొకసారి చూపించు. మీకు ఇందులో ఏదైనా అబ్జెక్షన్ ఉందేమో చెప్పండి నాకు. అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. బాధ్యత. ఎవరి బాధ్యతలు? సంఘ సభ్యుల బాధ్యతలు. లాస్ట్ వీక్ మీరు చెప్పారు మాకు అబ్జెక్షన్ ఏం లేదని, గుర్తుందా? నో అబ్జెక్షన్ అన్నారు. వెరీ గుడ్. నంబర్ 2, పొరుగు వారిని ప్రేమించుట, వారికి సహకరించుట. ఎనీ అబ్జెక్షన్ అగైన్? నో అబ్జెక్షన్. నంబర్ 3, అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. నంబర్ 4, నిస్సహాయులను బలహీనులను ఆదరించుట, ఆదుకొనుట. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఇప్పుడు 5 చూద్దాం ఆన్ ద స్క్రీన్. విశ్వాసములో స్థిరముగాను బలముగాను ఉండాలి. ఇది విశ్వాసుల ప్రాథమిక బాధ్యత. టు బి స్టెడ్ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో స్థిరముగాను బలముగాను ఉండాలి. ఎవరుంటారు అలా? విశ్వాసములో స్థిరముగాను బలముగాను ఎవరుంటారు? బండ మీద కట్టబడినవారు. విశ్వాసములో బలముగాను స్థిరముగాను ఎవరు ఉండలేరు? ఇసుక మీద కట్టబడినవారు. మత్తయి సువార్త. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ బుద్ధిమంతుడు వాన కురిసిన, వరదలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా ఆ బుద్ధిమంతుడు ఎప్పుడు పడిపోడు. దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు, స్థిరంగా ఉందట. బుద్ధిమంతుని ఇల్లు ఎలా ఉంది? స్థిరంగా ఉంది. బుద్ధిమంతుని ఇల్లు బలంగా ఉంది. వానకు పడట్లా, వరదలకు పడట్లా, గాలికి పడిపోవట్లేదు.
పునాది బలంగా లేకపోతే, ఇసుక మీద కట్టబడితే, బుద్ధిహీనుని ఇల్లు వాన కురిసెను, వరదలు వచ్చెను. 27వ వచనం, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. కూలిపోయే జీవితాలు. ఏమిటి గాలి, ఏమిటి వర్షము, ఏమిటి వరదలు, శోధనలు, ఇబ్బందులు, సవాలులు, పరీక్షలు, శ్రమలు, హింసలు. భూమి మీద భక్తులకు ఇవన్నీ ఉంటాయి. బైబిల్ ఉండవని చెప్పలా, బైబిల్ క్లియర్గానే చెప్పింది. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. 12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. పొందరు అని లేదు అక్కడ, పొందుదురు. ఇబ్బందులే రావు, ఇరుకులే రావు, బాధలే రావు, శోధనలే రావు, పరీక్షలే రావు అని బైబిల్ చెప్పలా. చాలా చిన్న చిన్న వాటికి మనం దేవునికి దూరం అయిపోతుంటాం. చాలా చిన్న చిన్న కారణాలకు సహవాసానికి దూరం అయిపోతుంటాం, సంఘానికి దూరం అయిపోతుంటాం, ప్రార్థనకు దూరం అయిపోతుంటాం, భక్తికి దూరం అయిపోతుంటాం, ఆత్మీయ జీవితానికి మనం దూరం అయిపోతుంటాం. ఇసుక మీద కట్టబడిన గృహాలు ఇవి, జీవితాలు ఇవి. సూర్యుని క్రింద ఈ ప్రపంచంలో ఇవన్నీ మనకుంటాయి అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. మనకేవో బాధలు వచ్చిన తర్వాత దేవుడు ఈ వచనాలు రాయించలా, మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఈ వచనాలు. ఐదవ ప్రాథమిక బాధ్యత ఏంటోనండి, దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడు, ఇంత మేము భక్తిగా బ్రతుకుతున్నా మమ్మల్ని దేవుడు అస్సలు పట్టించుకోవట్లేదు అని ఇవన్నీ తప్పుడు మాటలు, పనికిరాని మాటలు, పనికిమాలిన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, అర్థం పర్థం లేని మాటలు మనం ఎప్పుడు దేవుని విషయంలో అనకూడదు. రేపు పొద్దున మళ్ళీ దేవుని ఎదుట మనమే సిగ్గుతో తలదించుకుంటాం, ఆ రోజు నేను తొందరపడ్డాను ప్రభువా అని. యోబు గారు తెలుసు మనకు, స్నేహితులు రెచ్చగొట్టారు పాపం ఆయన్ని. ఆయన కొన్ని సందర్భాలలో దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనే భావన వ్యక్తం చేశాడు. దానికి దేవుడు యోబు గారు నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నాడు. 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయం, అప్పుడు మొదటి నుంచి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు. ఆలోచనను చెరిపేవారు, ఆలోచనను చెరిపేవారు. బాగా వినండి మాట, ఆలోచనను చెరిపేవారు. మన జీవితాలు బాగానే ఉంటాయి, పక్కన ఎవరో స్టార్ట్ అవుతారు మనకు. మన బ్రతుకులు బాగానే ఉంటాయి, పక్కన ఎవరో మనకు పోగవుతారు. ఈ పక్కన పోగయ్యేవారు మన ఆలోచనలను చెరిపేస్తుంటారు. ఎప్పుడైతే వీళ్ళ ఆలోచనలు మన ఆలోచనలోనికి జొప్పిస్తారో మనం నోరు జారుతాం, మాట జారుతాం, అలా అనేస్తాం, మాట వదిలేస్తాం. చివరికి దేవుని విషయంలో కూడా ఒక మాటను అలా వదిలేసే పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు దేవుడే దిగొచ్చి అడుగుతున్నాడు, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో. ఎవరి గురించి మాట్లాడుతున్నావు యోబు? నువ్వు ఎవరి గురించి నోరు జారుతున్నావు? నువ్వెంత, నీ పరిధెంత, నీ సామర్థ్యం ఎంత, నువ్వు చూసిందెంత? నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పు. యోబు ఎవరు? భక్తుడు. ఆయన ఆలోచనలను చెరపడానికి కొంతమంది పోగయ్యారు. మాట జారాడు యోబు గారు. అడుగుతున్నాడు, నా గురించి నీకు ఏం తెలుసని, ఎంత తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? నీకు వివేకము కలిగి ఉన్నాడేలా చెప్పు కింద అంటాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, ప్రశ్న, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు?
నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. ఆ అధ్యాయం అంతా చదవండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు యోబు గారు ఆ ప్రశ్నలు వింటుంటే. 38, 39 అయిపోయిన తర్వాత 40వ అధ్యాయానికి వద్దాం. 40. దేవుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? నా మీదన నీ ఆక్షేపణలు, నన్ను వేలెత్తి చూపేది. ఈ ప్రశ్నలు ఆయన అడుగుతోంది అవిశ్వాసిని కాదు, ఒక విశ్వాసిని. అలా మన జీవితంలో విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఎన్ని మార్లు దేవుని విషయంలో నోరు జారి ఉండం. ఏం దేవుడోనండి, మాకైతే ఆయన ఏం చేయలేదండి, మేము అనుకున్నంతైతే చేయలేదండి. మీకేమని చేశాడేమో, మాకైతే పెద్దగా ఆయన చేసింది ఏం లేదు, మాకు పెద్ద కలిసి వచ్చింది ఏమీ లేదండి. మన కామన్ డైలాగ్స్ చెప్తున్నాను నేను, ఇవన్నీ మన కామన్ డైలాగ్సే. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. చెప్పు. 38, 39 2 అధ్యాయాలలో ఎన్ని ప్రశ్నలు అయితే ఆయన అడిగాడో వీటన్నిటికీ ఆన్సర్లు చెప్పు అంటున్నాడు. అప్పుడు యోబు యెహోవాకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొనుదును. సైలెంట్ అయిపోయాడు ఆయన, సైలెంట్ అంతే. నీచుడను అనే మాట ఎందుకు వాడాడు ఆయన? నోరు జారాడు గనుక. విశ్వాసే నోరు జారడం, భయము లేక. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన నోటిని కాచుకోవాలనే ఇంకిత జ్ఞానము లేక. 5వ వచనం, ఒక మారు మాట్లాడి తిని, ఒప్పుకుంటున్నాడు ఆయన, ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను ప్రభువా, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. 42వ అధ్యాయం. ఎందుకంటే మళ్ళీ దేవుడు ఆగలేదు, దేవుడు అవలేదు ఇంకా నీ గురించి, ఇంకా నిన్ను చాలా అడిగేది ఉంది, నిన్ను చాలా కడిగేది ఉంది. 38, 39 కాదు, మళ్ళీ 40 నుంచి 41వ అధ్యాయము. ఇప్పుడు 42కి వద్దాం. మొదటి వచనం, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అంటే ఇంతకుముందు ఏం తెలీదా? ఇంతకుముందు తెలుసు, ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. 3వ వచనం, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకము చేయు వీడెవడు? అలాగన వివేచన లేని వాడనైనా నేను, ఏమంటున్నాడు దేవుని దగ్గర? వివేచన లేని వాడనైనా నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. బుద్ధికి మించిన సంగతులు అంటే విశ్వాసులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించాలి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు కష్టాలు ఎక్కువయ్యాయండి, అవుతాయండి, అవని చెప్పలేదండి బైబిల్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు ఖచ్చితంగా హింసలకు పాలవుదురు చెప్పింది బైబిల్. మిత్రులు దూరం అవ్వచ్చు, పరిచయస్తులు దూరం అవ్వచ్చు, బంధువులు దూరం అవ్వచ్చు, సొంతింటి వారే మనల్ని దూరం పెట్టవచ్చు. ఇవన్నీ రాయించాడు ముందే. అయినను మన ప్రాథమిక బాధ్యత ఏమిటి? ఆన్ ద స్క్రీన్, నంబర్ 5, విశ్వాసములో స్థిరముగాను బలముగాను ఉండాలి.
ఎవరో దూరం అయ్యారని మనము దేవునికి దూరమే. అసలు ఇది ఇది లెక్కనే ఉండదు, అసలు అర్థం పర్థం లేదు. ఇది ఏమంటారంటే పిల్ల చేష్టలు అంటారు. పిల్ల చేష్టలు అంటారు. ఇది పిల్లలు చూడండి, అసలు అర్థం పర్థం లేకోకుండా మాట్లాడుతుంటారు. నా బిడ్డ గురించి, నాకు చిన్న బిడ్డ ఉంది కదా మీకు, నా 3.5 సంవత్సరాలు, ఒక కంప్లైంట్ వచ్చింది. సండే స్కూల్లో నిద్రపోతుందని. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పా, నువ్వు సండే స్కూల్లో నిద్రపోతున్నావు అని నాకు కంప్లైంట్ వచ్చింది, ఇక నిద్రపోకని. దానికి పాప ఏమనాలి? ఎస్సో నోను అనాలి. అలా అనలా, నా బర్త్డేకి నువ్వు రాకని చెప్పింది నన్ను. అస్సలు మ్యాచ్ అవ్వలా. నేను అనింది ఏంటి, నువ్వు సండే స్కూల్లో నిద్రపోకన్నాను. దానికి నాకెంత పెద్ద పనిష్మెంట్ చూడండి. అసలు నా బర్త్డేకి నువ్వు రాకనింది. సండే స్కూల్కి బర్త్డేకి అసలు మ్యాచింగే లేదు. పోనీ బర్త్డేకి రాకుంటుంది, ఎవడు చేయాలి? నేనే చేయాలి. చేస్తే చేసాక నువ్వు రాకన్నట్టుంది. ఇది పిల్ల చేష్టలని ఎందుకన్నానంటే ఇందుకే. ఉండదు, సంబంధం ఉండదు. నవ్వుకున్నాము కానీ ఇప్పుడు మన దగ్గరకు వస్తాను. ఎవరో మనం లేదో అన్నారు, అక్కడితో ఉండదు మన కథ. అందుకే నేను చర్చికి రాను. ఇప్పుడు మా పాపలాగలేదు ఇదంతా కథ. ఎవరో వందనాలు సరిగా చెప్పలేదు, ఇంకా ప్రార్థన మానేయడం. అసలు ఆ దేవుడే వద్దు నాకు. దీన్ని ఏమంటారు చెప్పనా? హామాను నీతి అంటారు. మొర్దకే నమస్కారం పెట్టలా, యూదా జాతిని లేపేద్దామని తిరుగుతున్నాడు ఈయన. ప్రాబ్లం నీకు మొర్దకే, ఆయనతో తేల్చుకో, ఆయన నిలబెట్టుకో. అసలు ప్రపంచంలో యూదులే ఉండకూడదనే కథ ఏంటిది? ఇది హామాను నీతి. నీకు సంఘంలో ఒకరితో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే పెద్దల దగ్గర తీసుకుని వస్తే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, అది ఆలోచించు. ఏదో ఒకరోజు దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. నీకున్న ఒకరితోనూ ఇద్దరితోనూ ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి నువ్వు అసలు ఇంకా మందిరానికే రావు, సహవాసానికి దూరం అయిపోతావు, ప్రార్థనకు దూరం అయిపోతావు, వాక్యానికి దూరం అయిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. ఇదే పిల్ల చేష్టలు అంటే. బుద్ధిహీనంగా ప్రవర్తించడం. లేదా ఈ బలహీనత, విశ్వాసమందు, విశ్వాసం ఎలా ఉండాలి? బలముగాను లేదా స్థిరముగా. ఇది బేసిక్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇది నెంబర్ 5. సీక్వెన్స్గా అనుకోకండి. ఫస్ట్ ఇది, తర్వాత సెకండ్ వచ్చింది ఫస్ట్ దానికంటే తక్కువ, థర్డ్ వచ్చింది ఆ రెండింటికంటే తక్కువ అని కాదు ఇక్కడ పాయింట్. ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, 1 2 3 4 అయితే అట్లా సీక్వెన్స్లో 5 వచ్చింది. 6కి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్, అందరూ కలిసి ప్రార్థించుట, ప్రేయింగ్ ఆల్ టుగెదర్. అందరూ కలిసి ప్రార్థించుట. ఎనీ అబ్జెక్షన్? వెరీ గుడ్. చూద్దాం కొన్ని వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము చూద్దాం. 42. వీరు అపోస్తలుల బోధ యందును. ఎవరు? పైన 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి విశ్వాస గృహమునకు. అంతేనా? రక్షణలోనికి వచ్చారు, సంఘస్థులయ్యారు, విశ్వాసులయ్యారు. వీరు అపోస్తలుల బోధ యందును, నెక్స్ట్ సహవాసమందును, నెక్స్ట్ రొట్టె విరుచుట యందును, నెక్స్ట్ ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థనలో ఎడతెగక. ప్రార్థనల్లో 3 రకాల ప్రార్థనలు ఉంటాయి. ఒక యాంగిల్లో చూస్తే, 1 వ్యక్తిగత ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన. చెప్పండి, ఈ 3 ఏది ఇంపార్టెంట్? 3 ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా మనం దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి ప్రార్థన, కుటుంబముగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి కుటుంబ ప్రార్థన, అలాగనే సంఘ ప్రార్థనలు ఉంటాయి. సంఘ ప్రార్థనలు
ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి ఈ సూచన, బైబిల్లో ప్రార్థన గురించినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉన్నతంగా ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. ఇంకొకటి చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 15 చివరన, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రార్థనా జీవితం అనేది దేవుని చిత్తము. చాలా వెనుకబడిన స్థితిలో ఉంటాం మనము మన ప్రార్థనా జీవితం విషయంలో. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా పేతురు గారికి ఏం లభించింది? విడుదల. పవర్ ఆఫ్ ప్రేయర్. బాధ్యతది. వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థనలు. ఈరోజు మనం చిన్న ప్రాంతంలో లేము గనుక, ఒక చిన్న గ్రామంలో ఉంటే మనం వారంలో నిత్యము చక్కగా ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకునేవారం. పైపెచ్చు మనకంటూ ఒక సొంత స్థలం లేకపోవడం, సొంత మందిర స్థలం లేకపోవడం, వీటన్నిటి కారణాలను బట్టి మనము కొన్నిటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము నడిపిస్తున్నాం. అందులో ప్రత్యేకించి ప్రతిదిన ప్రార్థనలు ఇప్పుడు మన ప్రకటనల్లో కూడా విన్నాం. ఉదయకాల ప్రార్థనలు, రాత్రికాల ప్రార్థనలు, మధ్యాహ్నం వీలయ్యే వారికి స్తుతి ప్రార్థనలు, కీర్తనల ద్వారా దేవుని స్తుతించుట, జోనల్ వైజ్గా ఎన్నో కార్యక్రమాలు మనము ఇక్కడ జరిగిస్తున్నాం. వాటిని మనం సద్వినియోగపరుచుకుంటూ సమాజముగా, సంఘముగా మనము కొద్దిసేపు ప్రార్థనలో గడపడానికి మనం చక్కని తీర్మానం తీసుకోవాలి, నిశ్చయించుకోవాలి, ఖచ్చితంగా అందులో పాల్గొనాలి. ప్రతిదినం ప్రార్థనలు ఉన్నాయి. ప్రతిదినము వేకుజామున ప్రార్థన, ప్రతిదినము రాత్రివేళ ప్రార్థన. సంఘ ప్రార్థనల గురించి మాట్లాడుతున్నా నేను. ఎవరికైనా వేకుజామున వీలవుతుందా? జాయిన్ అయిపోవాలి. లేదు రాత్రి వీలవుతుందా? వేకుజామున ఇబ్బంది, రైట్, రాత్రి జాయిన్ అయిపోవాలి. టైమింగ్స్ ప్లీజ్. ఉదయం 4:45 నుంచి ఉదయకాల ప్రార్థన టైమింగ్ 6 o'clock వరకు, 4:45 నుంచి 6 o'clock వరకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. నైట్ అయితే 8 to 9. ఇవి ఎవ్రీడే ప్రేయర్స్ గురించి. వీక్లీ ప్రేయర్స్ ఉన్నాయి. మళ్ళీ వారాంతర ప్రార్థన ఒకటి ఉంటుంది ప్రతి శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు. అనేక సందర్భాల్లో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మరలా ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం. బాధ్యత. వాక్యం మనకు ప్రబోధించింది అదే, నేర్పించింది అదే. రైటా? వెరీ గుడ్. ఇది నంబర్ 6 అగైన్ ఆన్ ద స్క్రీన్. అందరూ కలిసి ప్రార్థించుట, ప్రేయింగ్ ఆల్ టుగెదర్. వెళ్దామా? ఎనీ అబ్జెక్షన్ బై ద వే? నో అబ్జెక్షన్. వెరీ గుడ్. నంబర్ 7 ఆన్ ద స్క్రీన్. వాక్యమును ధ్యానించుట మరియు నేర్చుకొనుట, మెడిటేటింగ్ అండ్ లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘ సభ్యులు ఇదంతా చేయాల్సింది. ఎవరి బాధ్యతలు ఇవన్నీ? సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు. సభ్యత్వం కావాలి, ప్రార్థన వద్దు. సభ్యత్వం కావాలి, వాక్యం వద్దు. ఈ వ్యవహారం కుదరదు. సంఘ సభ్యులకు దేని మీద ఆసక్తి ఉండాలి? వాక్యం మీద ఆసక్తి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించుట. ఇందులో కూడా మళ్ళీ వ్యక్తిగతంగా వాక్యం చదువుతూ ఉండాలి, కుటుంబము కలిసి వాక్యం చదువుతూ ఉండాలి, సంఘముగా కూడుకొని కూడా వాక్యంను మనము ధ్యానిస్తూ ఉండాలి. బాధ్యత. ఊరికనే ఇవ్వాల. దేవుని వాక్యానికి ఉండే కొన్ని పర్యాయ పదాలు మనం మాట్లాడుకుంటే బైబిల్లో దేవుని వాక్యము, దేవుని వాక్కు, దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని కట్టడలు, విధులు, ఆజ్ఞలు, శాసనములు, ఇవన్నీ కూడా ఇంకొక మాట చెప్పనా? దేవుని రాజ్యాంగము, గాడ్స్ కాన్స్టిట్యూషన్.
ఏ దేశానైతే నేను మీకు ఇవ్వబోతున్నానో ఆ దేశంలో ఈ కట్టడలను, ఈ విధులను మీరు అనుసరించి నడుచుకోవాల్సిందే అని చెప్పాడు పాత నిబంధనలో. ఇశ్రాయేలీలు అనేటువంటి వారికి, ఆ జాతికి, వారి దేశానికి దేవుడిచ్చిన కాన్స్టిట్యూషన్ అది. మనకు లేదా? క్రైస్తవులకు ఉంది క్రీస్తు చట్టం. చూసాం కదా ఇందాక, ద లా ఆఫ్ క్రైస్ట్. ఏమిటిది? రాజ్యాంగం, దేవుని రాజ్యాంగం, క్రీస్తు సార్వత్రిక రాజ్యాంగము, యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రైస్ట్. తెలుసుకోవద్దు? ఈరోజు మన భారతదేశంలో మనకున్నటువంటి రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ఒక పండుగ చేసుకుంటున్నాం. లేకపోతే రాజ్యాంగం అనేది లేకపోతే దేశ పరిస్థితి ఏమిటి? దేశస్థుల పరిస్థితి ఏమిటి? విచ్చలవిడితనం. కట్టు లేకపోతే విచ్చలవిడితనం. క్రమం ఉండదు. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఒక్కసారి చూడండి, ఆర్డర్గా ఉంటుందా ట్రాఫిక్? అప్పుడు ట్రాఫిక్ కాదు, అది టెర్రిఫిక్, డిజార్డర్. ఇక్కడ వచ్చాడు, అక్కడ వస్తాడు, అక్కడ వచ్చేవాడు అక్కడ వస్తాడు, ఎవడు ఆగడు. ఎప్పుడైతే విధులు ఉంటాయో, ఎప్పుడైతే చట్టం ఉంటుందో అది క్రమపరుస్తుంది. క్రమము అనేది మనం నేర్చుకుంటాం ఆ విధులు ఉన్నప్పుడు. ఈరోజు సంఘ సభ్యులమైన మనకు క్రమం ఉందని ప్రారంభంలో మాట్లాడుకున్నాం. ఆ క్రమాన్ని మనకు నేర్పించేదే దేవుని వాక్యం. ఇందాక మనం చూసినట్టుగా వారు అపోస్తలుల బోధ యందు ఎడతెగకున్నారు. బోధ అంటే వాక్యం. అపోస్తలుల బోధ అంటే సత్యవాక్యము. సత్యవాక్యమును నేర్చుకునే విద్యార్థులుగా విశ్వాసులు ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువుకోవడం, క్యాలెండర్లో కాదు, బైబిల్ తెరిచి వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, కుటుంబాలతో ఉన్నవారు కుటుంబ ప్రార్థనలు చేసుకోవడం, క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ బలపడుట. డన్. ఎన్నవది ఇది? 7. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. 8వది చూసే ముందుగా వచనాలు కొన్ని చూద్దాం. 8వది చూసే ముందుగా బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక హెబ్రీ అప్పుడే వద్దు, నిర్గమకాండంకి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం ముందుగా చూద్దాం. 8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు అంటే ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు. ఇది క్లోజ్ చేయకండి. నిర్గమకాండంలో ఉన్న ఈ మాట అరణ్యములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన మాట. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీలకున్న పేరేమిటో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. 38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. అరణ్యములోని సంఘము.
ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు, ఇశ్రాయేలు ప్రజలు. చెప్పండి, అరణ్యంలో వారికి దేవుడిచ్చిన పేరేమిటి? సంఘము. ఈ 12 గోత్రాల వారు ఇప్పుడు ఎవరో మీరు చెప్పేయాలి. అరణ్యములోని సంఘములోని సభ్యులు. పాత నిబంధనల్లో దేవుని సంఘము కనబడుతోంది అరణ్యములో. అందులో సంఘ సభ్యులున్నారు. ఆ సంఘ సభ్యులతో నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. సీనాయి పర్వతం దగ్గర వీళ్ళని దేవుడు దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకోవడం అంటే అనామకులని కాదు, ఇక్కడ దూరంగా ఉన్న ప్రజలకు ఒక గుర్తింపునిచ్చాడు. స్వకీయ జనముగా చేసుకున్నాడు. 19 నుంచి చదువుకుంటూ వచ్చేస్తే, సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగు జనము, యాజక రూపమైన రాజ్యము. ఎందుకైనా మంచిది, ఒక్క నిమిషం అట్లా వెళ్ళేసి వద్దాం. 19వ అధ్యాయం నిర్గమకాండము 19, 5 నుంచి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5 and 6 వచనములు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెబుతున్నాడు. యాజక రూపమైన రాజ్యము. ఎక్స్క్యూజ్ మీ, క్రొత్త నిబంధనలు ఈ పేరు ఎవరికుంది? గెస్. యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఈ మాటలని క్రొత్త నిబంధనలు ఎవరికి వర్తిస్తున్నాయి? క్రైస్తవులకు, విశ్వాసులకు, మనకు. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రీస్తు సార్వత్రిక సంఘానికి సాదృశ్యముగా ఒకనాడు అరణ్యములో ఒక సంఘము కనబడుతోంది. అరణ్యములోని సంఘము, దేవుని ప్రజల సంఘము, ఇశ్రాయేలీలు. వారితో అంటున్నాడు 25వ అధ్యాయము నిర్గమకాండం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. మాట. సృష్టినే చేసిన దేవుడు ఓ చిన్న మందిరాన్ని కట్టుకోలేడా? దేవునికి కొదువై కాదు, దేవునికి లేక కాదు, సంఘ సభ్యులకు ఆయన ఏదో నేర్పిస్తున్నాడు. నాది పెద్ద సంఘము, మేము ఇంతమంది ఉంటాం అని చెప్పుకోవడం కాదు. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏమిటది? ఒక మందిర పని. అయితే కండిషన్, మొదటి వచనం నుంచి, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకోవాలి. బలవంతం వద్దు. ఇది మా బాధ్యత అనుకున్నోళ్ళ దగ్గరే తీసుకో మోషే. నో బలవంతం. బలవంతంగా అననీయాలా, బలవంతంగా సప్పీరాలా, వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్ధరించేది ఏం లేదు. పైపెచ్చి అది వాళ్ళకి శాపం. మళ్ళీ ఇక్కడ పరిశుద్ధ స్థల నిర్మాణం అంటే ఓవరాల్గా సంఘము యొక్క పని. అది పాయింట్ ఇక్కడ. అది మందిర స్థల నిర్మాణమా, లేదా మందిర నిర్మాణమా, లేకపోతే ఇంకొకట, అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా సంఘము యొక్క కార్యక్రమం, సంఘ కార్యక్రమం. సంఘ కార్యక్రమం. చెప్పండి, సంఘ కార్యక్రమం ఎవరు చేయాలి? సంఘస్థులందరూ కలిసి చేయాలి. ఏమిటది? బాధ్యత. నాకు టైం లేదు కనుక నేను చదివించట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు ఈరోజు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి 25వ వచనం వరకు ఖచ్చితంగా చదవండి. అక్కడ దావీదు గారు దేవుని మందిర నిర్మాణము కొరకు ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. ఆ రాజ్యానికి రాజే దావీదు. దేవాలయ నిర్మాణానికి తన దగ్గర ఖజానా ఉంది, నిధి ఉంది. కానీ ఆయన
వ్యక్తిగతంగా ఈ దేవాలయ నిర్మాణములో ఇది ప్రభుత్వ సొమ్ము మాత్రమే కాదు, నా వ్యక్తిగతంగా నా సొమ్ము ఈ దేవాలయ నిర్మాణములో జత చేయబడాలి అని తాను మాత్రమే పరిమితం అవ్వకుండా ఏం చేశాడు ఆయన? ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ఒక వచనం చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనంలో చివరి మాట, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఐదవ వచనం అంటే పైన 4వ వచనం వరకు, నేను నా వ్యక్తిగతంగా ఈ మందిర నిర్మాణము కొరకు నేను ముందుకు వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన స్తోమత మేరకు నేను ఇందులో కాంట్రిబ్యూట్ చేశాను, నేను ముందుకు వచ్చి ఇచ్చాను అని 5వ వచనంలో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా, నెక్స్ట్ మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అది ప్రశ్న. అదేంటి అయ్యగారు, మీరు రాజుగారు కదండి, మీరు అనుకుంటే చిటికలో కట్టేస్తారు కదండి, మీరు కట్టించేయండి, మేము ప్రార్థన చేస్తాం అనలా వీళ్ళు. దావీదు గారి పిలుపులోని కారణం ఏమిటి? దేవుని పనిలో అందరూ పాలిభాగస్తులు కావాలి. ఇది ఆశీర్వాదం. మందిర పని లేదా సంఘ కార్యక్రమాలలో అందరూ పాలిభాగస్తులు కావాలి. ఇది అందరి బాధ్యత. నాకు వాస్తవానికి అదంతా చదివించాలని ఆశ ఉంది, నా వాచ్ ఒప్పుకోవట్లా, మీ వాచలు కూడా ఒప్పుకో. అందుకే మీరు చదవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. సంఘ కార్యక్రమం, కొన్ని కార్యక్రమాలు మీరు చెప్పండి. సంఘ కార్యక్రమాలు గుర్తొచ్చింది చెప్పండి. నంబర్ 1, ఇక్కడ ఈ సందర్భాలేమో మందిర స్థలం, ఈ సందర్భాలేమో మందిర నిర్మాణం, సంఘ కార్యక్రమం అది. ఇంకా కొన్ని చెప్పండి. సువార్త పరిచర్య, సంఘ కార్యక్రమం అది. ఇంకా కొన్ని చెప్పండి. విధవరాండ్రను ఆదుకోవడం, సంఘ కార్యక్రమం అది. తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలను మనం ఆదరించడం, సంఘ కార్యక్రమం అది. పేదలకు సహాయం చేయడం, సంఘ కార్యక్రమం అది. అవసరతలో ఉన్న వారిని మనము ఆదరించడం, ఆదుకోవడం, సంఘ కార్యక్రమం అది. ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు రోగాలతోనో ఇబ్బందుల్లోనో ఏదో ఉంటాయి కదా, మొత్తానికి వాళ్ళ స్థాయికి మించి, శక్తికి మించి వైద్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. సంఘ కార్యక్రమం ఇప్పుడు అక్కడ అవసరం ఉంది. ఏదో గుర్తొచ్చినా మాట్లాడుతున్నాం మనం, అంతే. స్పెసిఫిక్గా ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చాలా. వీటిని సత్క్రియలు అని అంటారు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాటిని మనం చెయ్యాలి. ఎఫెసీ పత్రిక 2:10 తెలిసిన మాట అయినా చూద్దాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం క్రైస్తవులతో చెబుతున్నమాట, విశ్వాసులతో చెబుతున్నమాట. ఏమిటది? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై. క్రీస్తు యేసు నందు ఎప్పుడు సృష్టింపబడ్డాం? ఎక్కడ సృష్టింపబడ్డాం? సిలువ దగ్గర. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి, బ్యాప్టిజం తీసుకున్నాం. అప్పుడు క్రీస్తు యేసు నందు మనం ఏం చేయబడ్డాం? సృష్టింపబడ్డాం. రైట్. క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన మనం ఎవరైతే ఉన్నామో, క్రైస్తవులమైన మనము, లేదా విశ్వాసులైన మనము, లేదా సంఘ సభ్యులమైనటువంటి మనము, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై వాటి యందు మనం నడుచుకొనవలెనని ఆయన మనల్ని చేశారట. ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము.
ఆయన చేసిన పని అయి ఉన్నాను కాదు పౌలు గారు అనింది, పని అయి ఉన్నాము. సత్క్రియలు మనందరము కలిసి చెయ్యవలసిన వారమై ఉన్నాను కాదు. సత్క్రియ నేను చూస్తుంటాను, మీరు చూస్తూ ఉండండి, చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి కాదు కాన్సెప్ట్. ఒకరు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉండాలి కాదు. నియమం ఏమిటి? అందరూ కలిసి చెయ్యాలి. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కొన్ని కామన్గా కనపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం మూలాల్లోకి వెళ్ళిపోవాలి. ఛాయగా దేవుడు చూపించిన సాదృశ్యాలను మనం కనిపెట్టి పసిగట్టగలగాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనములు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఉందా మాట? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు ఫిలిప్పీలారా. ఇది చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఒక్క సత్క్రియ కనబడుతుంది అక్కడ. ఏమిటా సత్క్రియ? సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు అవుట. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. సువార్త పరిచర్యలో అందరూ పాలిభాగస్తులు అవ్వట సత్క్రియ. వాళ్ళది మాత్రమే ఆ పరిచర్య, వీళ్ళది మాత్రమే ఆ పరిచర్య, ఇది మాత్రమే వాళ్ళ ఇది మాది కాదు, ఇది వాళ్ళ పరిచర్య. అలా ఉండదు. సంఘములో ఏ పరిచర్య జరుగుతున్నా అది అందరి పరిచర్య, అందరి బాధ్యత. అది ఇంతకీ ఫిలిప్పీలు స్వార్థ పరిచర్యలో వీళ్ళు ఎలా పాలిభాగస్తులయ్యారు? 4వ అధ్యాయానికి వెళ్తే తెలుస్తుంది మనకు. వాళ్ళు ఎలా పాలిభాగస్తులయ్యారు? సపోర్ట్ చేశారు. 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఎలా పాలిభాగస్తులయ్యారు సువార్త పరిచర్యలో వీళ్ళు? మా ఊరికి వచ్చాడు ఆయన, వాక్యం చెప్పాడు, ఒక వారం 10 రోజులు ఉన్నాడు, లేదా 3 నెలలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకోవట్లేదు ఫిలిప్పీ సంఘస్థులు, ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. 11వ వచనం. నాకు కొదువ కలిగి, 10వ వచనం పూర్తి చదువుదాం. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. అంటే ఎపఫ్రోదితు అనేటువంటి ఒక సంఘ ప్రతినిధి ద్వారా ఎక్కడో చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారి యొక్క అవసరతలు తీర్చడానికి, ఒక సేవకుని యొక్క అవసరతలు తీర్చడానికి వారు వస్తువులను పంపించారు. చెప్పండి, స్వార్థ పరిచర్యలో అవసరతలు ఉంటాయా? ఉంటాయి. దాని గురించి ఆయన రాస్తున్నాడు. సత్క్రియ, సువార్త పరిచర్యలోని అవసరతల గురించి ఆలోచించి అందులో పాలిభాగస్తులు అవ్వడం అన్నది సత్క్రియ. ఈ సంఘంలోని వాళ్ళు చేశారు. అది ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అపార్థం చేసుకుంటారు కదా వెంటనే, ఇలాంటి ముచ్చట్లు వచ్చినప్పుడు వెంటనే అపార్థం. అంతే. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి యుండుటకును, ఆకలి గొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. నాకు దేవుడు లేడు, దేవుని సహాయం లేదు అనట్లా, నా ఉద్దేశం అది కాదు అంటున్నాడు పౌలు గారు. బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, శ్రమలలో ఉన్నాను. నన్ను గూర్చి మీరు మీ అంతగా మీరుగా ఆలోచించారే, అది మంచి పని. ఫిలిప్పీలారా 15వ వచనం. సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును, అండలేం చేయడం మాట, మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికల్లో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి.
ఈ పదాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. సువార్త పరిచర్యలో నిత్యము తిరుగుతున్నటువంటి పౌలు భక్తునికి వీళ్ళు సహాయం చేస్తూ వచ్చారు. ఏ రోజు కూడా అది వాళ్ళు ఏదో 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 ఒక భిక్షం వేసినట్టుగా కానీ లేకపోతే మరొక రూపంలో కానీ వాళ్ళు అనుకోలేదు. అది మా బాధ్యత. మేము చేయలేని పని ఆయన చేస్తున్నాడు, మేము తిరగలేని ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఒక్కడే కదా, టీం ఉంది. ఆయన ఒక్కడే కాదు, ఆయన వెనకలు ఎప్పుడు బృందం ఉంటుంది. మనుషులేగా, అవసరాలు ఉంటాయిగా, ప్రయాణ ఖర్చులు ఉంటాయిగా. స్వచ్ఛందంగా వీళ్ళు ఆలోచించారట. మళ్ళీ 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నట్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈయన అని అనుకునే ప్రమాదం ఉంది అక్కడ. పౌలు గారు అంతటి వాడు ఎంత జాగ్రత్త పడుతున్నాడు ఈ విషయంలో. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. బాధ్యత. కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘముతో పోలిస్తే ఇది ఎంతో ఉన్నతంగా కనపడుతోంది. వాళ్ళేమో క్రమం లేకుండా కూడుకుంటున్నారు, వీళ్ళేమో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆలోచిస్తున్నారా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ పైన నాయకులుగా ఉండి వాక్యం బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి లోబడి ఉండుడి. సత్క్రియ. దుఃఖపరచకండి, సత్క్రియ. నిజంగా సేవకులు దారి తప్పుతుంటే అది వేరే సంగతి. కానీ మీకు జెన్యూన్గా వాక్య పరిచర్య చేస్తూ జెన్యూన్గా పరిచర్య చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఆనందముతో పనిచేసేలా వ్యవహరించండి. బాధ్యత. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనములు చూద్దాం. 17 and 18, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులు ఉంటే అది సరిపోయింది అనుకుంటాను. నాకు తెలిసి పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. అంటే సంఘస్థులు సంఘ కార్యక్రమాల గురించి ఆలోచించాలి. జనరల్గా మాట్లాడుతున్నాను ఇవన్నీ. సంఘస్థులు సంఘ కార్యక్రమాల గురించి ఆలోచన చేసి అందులో పాలిభాగస్తులు కావాలి. బాధ్యత. ఇంకా సంఘంలో ఉన్న సేవకుల గురించి ఆలోచించాలి సంఘస్థులు. ఇప్పుడు నేను ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఒకవేళ వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళైతే, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతే మీ ముందు కూడా ప్రశ్న పడుతుంది. మీరు ఒకవేళ స్థానిక సంఘానికి చెందిన వాళ్ళైతే ఆ స్థానిక సంఘ కార్యక్రమాలు నిజంగా సత్క్రియలైతే ఆ సత్క్రియలలో మీరు పాలిభాగస్తులు అవుతున్నారా? ఆ స్థానిక సంఘములో ఉండేటువంటి సేవకుల గురించి మీరు ఆలోచిస్తున్నారా? పరిచర్య జెన్యూన్గా మన కళ్ళ ముందు కనపడేటప్పుడు, అలాంటి పరిచర్య మన కళ్ళ ముందు కనపడుతుంటే అందులో నేను పాలిభాగస్తును కావాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక బాధ్యత ఎంతవరకు ఈరోజు సంఘ సభ్యులకు ఉంది? చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అంటే చాలా వచనాలు చదవాలి కానీ మనకు టైం లేదని 14వ వచనం మాత్రమే. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు, చెప్పండి,
నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనూ లేదు. విషయం చెప్తున్నానంటున్నాడు కొరింథీయులతో. సువార్తను ప్రచురించువారు సువార్త వలన జీవించాలి. దేవుడు నియమించిన క్రమం, నియమం. అయినా కూడా పరిచర్య దెబ్బతినకూడదని నేను దీనిలో దేనిని కూడా వినియోగించుకొనలేదు అంటున్నాడు ఆయన కొరింథీయులతో. మీరు నా ఎడల ఇది జరిపించాలని కూడా నేను సంగతులు రాయడం లేదు. పౌలు గారు మాట్లాడేది అంటే నా సంగతి పక్కన పెట్టేయండి, నా సంగతి పక్కన పెట్టేయండి. జనరల్గా సంఘ సభ్యుల బాధ్యతలు ఏమిటి? ఆ సంఘ బాధ్యతలు కలిగి కాపరులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజంగా ఆత్మలను కాచే కాపరులు ఎవరైతే ఉంటారో, అలాంటి వారి గురించి సంఘ సభ్యులు ఆలోచించాలి. ఎన్ని ఉన్నాయి చూడండి, ఆలోచించండి. ఊరికి నోటి మీద మనం మాట్లాడుకున్నాం. సంఘ కార్యక్రమాలు అంటే కొన్ని చెప్పండి అని అన్నాం ఇందాక. మందిర స్థలం అన్నాం, మందిర భవన నిర్మాణం అన్నాం, ఇంకా విధవాండ్ర పరిచర్య అనుకున్నాం, అనాథల పరిచర్య అని అనుకున్నాం, దిక్కులేని వారి పరిచర్య అని అనుకున్నాం, రోగుల పరిచర్య అని అనుకున్నాం. రోగులంటే అందరినీ కాదు, ఇక్కడ ప్రధానంగా మన మధ్య ఉన్నటువంటి వాళ్ళు రోగస్తులైతే వారికి అంతో ఇంత సహాయం చేయడానికి అదొక పరిచర్య. సువార్త పరిచర్య, సువార్తలో అవసరాల పరిచర్య, సువార్తలో వస్తువుల పరిచర్య, వస్తువుల అవసరత, సువార్త ప్రయాణ పరిచర్య. ఇప్పుడు సంఘం నడుస్తుంది, ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. ఒక సౌండ్ సిస్టమ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కడో చిలుకలూరుపేటే, ఎక్కడో కూడా కాదు, మొదటి రోజు సెమినార్ జరుగుతోంది, మధ్యాహ్నం సెషన్, సాయంత్రం ఇంకా అరగంటలు అయిపోతుందనగా ఒక్కసారిగా పవర్ పోయింది. పవర్ పోయేసరికి పవర్ వచ్చింది, మిక్సర్ ఎగిరిపోయింది, కాలిపోయింది. తర్వాత సిస్టమ్ పోయింది. అలా వెళ్ళి అలా వచ్చింది పవర్, అంతే. ఆ 2 నిమిషాల్లో మొత్తం అని ఎగిరిపోయాయి. ఆ రోజు నైట్ మీకు లైవ్ రాలేదు. అసలు వీళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందుగా మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారంటే ఒక్కరోజు ముందు వీళ్ళు నాకు షాకింగ్ న్యూస్. నేను అప్పటికే బయట ఉండిపోయాను. ఏం జరిగింది? ఏదో షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయింది, సిస్టమ్ కాలిపోయింది. అంటే ఇప్పుడు ఇది చెప్పేం కాలిపోవు, ఇది చెప్పలేనిది చెప్పిరానిది. సిస్టమ్కి ఆఖరి క్షణం, సిస్టమ్ యొక్క గుండె చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో, ఇది చెప్పలేనిది చెప్పిరానిది. చిలుకలూరుపేట సెమినార్కి వచ్చే ముందుగా వెంటనే మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చి ఇవన్నీ ఇదంతా మొత్తం సెట్ చేయించుకొని కొనుక్కొని వాటిని మళ్ళీ బాగు చేసుకొని వచ్చారు. వస్తే మళ్ళీ అక్కడ కూడా పవర్ పోయింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కొత్త వేయించాం. నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా ప్రతి స్థానిక సంఘములో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. ఎవరి బాధ్యత? అందరి బాధ్యత. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం బ్రదర్. ఓకే, ఇంకా ఏం చేద్దాం? మళ్ళీ ప్రార్థన చేద్దాం బ్రదర్. వెరీ గుడ్. ఇంకోసారి ఏం చేద్దాం? అప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. నిరంతరం ఏం చేద్దాం? ప్రార్థనే చేస్తుందాం, అంతే. ఫిలిప్పీ ప్రాంతంలోని సంఘస్థులలా మనం ఎప్పుడు తయారు కావాలి? ఈ మెచ్యూరిటీకి మనకు ఎప్పుడు రావాలి? చెప్పండి. నంబర్ 8 ఆన్ ద స్క్రీన్. సంఘానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చుట బాధ్యత. సపోర్టింగ్ ద చర్చ్ ఫైనాన్షియలీ. సంఘానికి ఆర్థికంగా మద్దతునిచ్చుట. చెప్పండి, బాధ్యత ఏదో దానమా? బాధ్యత దానమా?
సువార్త అనేది బాధ్యత, దానం కాదు. ఎవరు కూడా ఏదో దానం చేసినట్టు ఇవ్వకూడదు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా? అలాగైతే ఇవ్వడం మానే. నువ్వేదో దాన ధర్మం చేస్తున్నట్టుగా వ్యవహరిస్తే ఇవ్వడం మానే. దేవుడు లేనోడేం కాదు. ఏం మందిరం ఆయన కట్టుకోలేడేంటి పాత నిబంధనలో? నువ్వు కట్టాలి. లర్న్ ఇట్. నువ్వు తేవాలి. లర్న్ ఇట్. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ఆయన దయచేయువాడు గనుక తనకేదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో ఆయన సేవింపబడువాడు కాడు. అందుకే చెప్పాడు మోషే గారితో, మనఃపూర్వకంగా ఇచ్చేటోళ్ళ దగ్గరే తీసుకో. కొరింథీ 2వ పత్రిక ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. అటు కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7 కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. బలవంతంగా వద్దు, సణుగుకుంటూ వద్దు. ఏలియా గారికి ఆకలేంది. ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేనంత మాత్రాన ఆకలితో ఏలియా గారిని చంపలేదు దేవుడు, కాకలతో పంపించాడు. ఆయన ఎవరి మీద ఆధారపడ్డు? బాధ్యత. బాధ్యత. గనుక మనం ఎదగాల్సిన అవసరం ఉంది. వచ్చి మామూలుగా అటెండ్ వెళ్ళిపోతుంటే కుదరదు. దెర్ ఆర్ మెనీ థింగ్స్, చాలా విషయాలు నాకు గుర్తు రావట్లేదు. మనం చేస్తున్న అన్ని కొన్ని నోట్ చేస్తున్నామని కొన్ని నోట్ చేయట్లేదు. ఎందుకంటే మనకిష్టం లేక. కానీ కొన్ని సందర్భాల్లో నోట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరికైనా మనం సహాయం చేసామనుకోండి, ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంటే మరి మీకు తెలుసో తెలీదో, మనము జీవన్జ్యోతికి రాకముందు నుంచే, మనం అక్కడ సికింద్రాబాద్లో వైఎంసీఏలో ఉన్నప్పటి నుంచే మన స్థానిక సంఘము కొంతమంది సేవకులకు ఆర్థిక బాధ్యతగా వారికి మద్దతు ఇస్తోంది, వారి పోషణ కొరకు సహాయం చేస్తోంది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న సేవకులు కాకపోవచ్చు, మనవారు వివిధ ప్రాంతాల్లో పరిచర్య చేసేవాళ్ళు. అంటే మనం కొంతమంది సేవకులను అంతో ఇంతో వారికి మనము నిలబడుతున్నాం. ఒకప్పుడు మీకు తెలీదు. ఒకప్పుడు మనం ఇచ్చిన పిలుపు ఏంటంటే, దీనికోసం వీలైనంత మంది నెలకొక 50 రూపాయలు ఇవ్వండి. 50 రూపాయలు. సికింద్రాబాద్ వైఎంసీలో నేను చెప్పిన విషయం. నెలకొక 50 రూపాయలు ఇవ్వండి వీలైనంత మంది, కొంతమంది సేవకులను పోషిద్దాం అన్నప్పుడు ఇంతమంది ఇచ్చారు పేర్లు. పేపర్ మీద ఫుల్గా వచ్చాయి పేర్లు పేపర్ మీద ఫుల్గా వచ్చాయి. వచ్చేసరికి సగమే ఇచ్చారు, సగం మంది ఇచ్చారు. ఆ తర్వాత 2-3 నెలలకు ఆ సగం మంది కూడా ఎగిరిపోయారు. విషయం ఏంటంటే, మాటిచ్చిన వాళ్ళు మానేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవకుల విషయంలో మనం ఎప్పుడు కూడా మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం. ప్రతి నెల మొదటి వారం మన దగ్గర నుంచి మనకు దేవుడిచ్చిన స్తోమతలో, దేవుడు చేసే సహాయములో ఫస్ట్ మనం ఇచ్చేదే సేవకులకు ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఖర్చులు మనవి. వెనక ముందు మనం ఇది పలాందానికి అవసరం ఉంది కదా, పలాంది మనం ఇది కట్టాలి కదా, పలాందానికి ఇది ఉంది కదా, అవేం ఆలోచించం. జెన్యూన్గా ఉన్న విషయం చెప్తున్నా నేను. నా మొబైల్లో నుంచి ఒక పేమెంట్ వెళ్ళాలి అని అంటే ప్రతి నెల మొట్టమొదట సేవకులకు వెళుతుంది. సేవకులకు వెళ్ళిన తర్వాతనే ఇంకే ఖర్చులైనా. ఈ సేవకులందరి విషయంలో ఒకప్పుడు మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు? చాలామంది ఉన్నారు. ఈరోజు ఎవ్వరు లేరు. ఆ మాట ఇచ్చిన వాళ్ళలో ఈరోజు నేను చెప్పాను కదా 50 రూపాయల కాన్సెప్ట్ అని చెప్పానే, వాళ్ళలో ఈరోజు ఒక్కరు లేరు. 2 తర్వాత సంగతి, ఒక్కరు లేరు. మన సేవకులకు ఎప్పుడు ఆపలేదు. ఇది మీలో ఎవరికి తెలియదు. అలాగనే మన సంఘస్థులే కొన్ని ఇబ్బందులలో ఉన్నప్పుడు
ఫస్ట్ కాల్ అయినా, సెకండ్ కాల్ అయినా, థర్డ్ కాల్ అయినా, ఫైనల్ కాల్ అయినా అల్టిమేట్గా బండి వచ్చి నిలబడేది నా దగ్గరే. కొంతమంది డైరెక్ట్గా నాతో మాట్లాడతారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని, కొంతమంది వేరే వాళ్ళ ద్వారా తెలియజేస్తారు. ఓవరాల్గా బండి వచ్చి ఆగేది మాత్రం నా దగ్గరే. ఏదో ఒకటి చేసి ఆ టైంలో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఇవి సంవత్సరం పొడుగున నిత్యము మన దగ్గర జరిగే కార్యక్రమాలు. కేవలం స్థానికంగా ఉన్న వాళ్ళే కాదు, దూరభారంలో ఉండేటువంటి వాళ్ళ విషయంలో కానీ. ఇవి జనరల్గా మనము అప్పుడప్పుడు చెప్పడము, చెప్పుకోవడం అనేది మనకు ఎప్పుడు దూరంగా ఉంటుంది కనుక కొంతమందికి తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో తెలియాలి కూడా. ఏం జరుగుతుందో తెలియాలిగా. కొంతమంది అసలు సంఘస్థులను మీరు పట్టించుకోవట్లేదు అని నన్ను అడుగుతుంటారు. సంఘస్థులను మనం ఎలా పట్టించుకుంటున్నామో, మనకున్నటువంటి పరిధి ఏంటి, మనకున్నటువంటి వనరులు ఏమిటి, మనకున్నటువంటి మద్దతు ఏంటి, సహాయం ఏంటి, ఇవన్నీ ఏముండవు. అడుగుతుంటారు, విమర్శిస్తుంటారు. ఏం చెప్తాం కూర్చొని ఇవన్నీ? ఏదో పలానా వాళ్ళకి చేసామని చెప్పాలా? ఈ ఇంటి వాళ్ళకు మనం ఈ సహాయం చేసామని చెప్పాలా? చెప్పలేం కదా, బాగోదు కదా. వినడం, నవ్వుకోవడం అంతే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొంతమంది సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యలో ఉన్నారు కనుక, కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కాదు, దయచేసి మీరు కాదు, చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు ఈ 8వ బాధ్యతను బాధ్యతగా స్వీకరించాలి. కాకపోతే దానికంటే ముందు ఇక్కడ మీరు సభ్యత్వము తీసుకోవాలి. ఈ స్థానిక సంఘంలో మీరు సభ్యులుగా ఉండాలనుకుంటేనే మీకు వర్తిస్తుంది. మీరు ఇప్పుడు సంఘ సభ్యులు కాదనుకోండి, అసలు ఈ ముచ్చటే మర్చిపోండి. అసలు మీకు అసలు వర్తనే కండిషన్స్ అప్లై అంటారు కదా, మీకు అప్లై కావు ఇవన్నీ. ఇవి ఎవరికి అంటే లోకల్ చర్చ్ మెంబర్స్కి. ఇవన్నీ స్థానిక సంఘ సభ్యులకు మాత్రమే. ఇప్పుడు వాక్యం చదవాలి అందరూ, ఇది అందరికీ. ప్రార్థన చేసుకోవాలి అందరూ, అదందరికీ. కానీ ఈ విషయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మనందరి బాధ్యత. ఒకవేళ ఈ సంఘంలో, స్థానిక సంఘంలో సభ్యత్వం లేనివారు, ఈ సంఘ సభ్యులు కానివారు మీరు ఎవరైనా ఉంటే, మీరు ఎక్కడైతే స్థానిక సంఘం ఉంటుందో అక్కడ మీరు హెల్ప్ చేయాలి. అది పాయింట్. అక్కడ మీరు ఇక్కడ కాకపోతే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, ఏదో ఒక లోకల్ చర్చ్ మీరు కనెక్ట్ అయి ఉండాలి కదా. ఆ లోకల్ చర్చ్ యొక్క గ్రోత్కి ఆత్మీయంగా మీరు మద్దతు ఇవ్వాలి, సహాయం చేయాలి. కనుక ఇదే మన దాని గురించి నేను మాట్లాడట్లా, జనరల్గా యూనివర్సల్గా నేను మాట్లాడుతున్నాను. అర్థమైంది పాయింట్ ఎవ్రీవన్? అందుకోసం మనం ఒకప్పుడు బహుశా ఇదే వేదికనో, వైఎంసీఏ సికింద్రాబాద్ వేదికనో నాకు గుర్తులేదు, కానీ ఒకప్పుడు నా సహోదరులు వచ్చి దశమ భాగం గురించి మీరు ఒక మెసేజ్ ఇవ్వండి అని అడిగినప్పుడు 2 వారాలు మాట్లాడాను, 2 భాగాలుగా. అప్పుడు క్లియర్గా ఇచ్చిన మెసేజే ఒక చిన్న పాయింట్గా చెప్తున్నా. మన దగ్గర మీరు దశమ భాగాలు ఇవ్వకపోతే చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు అనే బోధలు లేవు. అయినప్పటికీ పాత నిబంధనలో దేవుడు ఒక పర్సంటేజ్ అని ఒకటి చూపించి అవి అక్కడున్న సంఘ ఖర్చుల కోసం దాటిని ఏర్పాటు చేయించాడు. మనమేమి ఆ రోజు ఎన్నేళ్ళు ఏంటుంది బ్రదర్ ఇది చెప్పి దశమ భాగం గురించి బీసీలో చెప్పాను. బీసీ అంటే తెలుసు కదా, బిఫోర్ కరోనా. బిఫోర్ కరోనాకు ముందు ఎప్పుడో చెప్పాను, రైటా? మరి మనకు చెప్పింది ఏంటంటే, దేవుడు మనకు నెలకు ఒక 100 రూపాయలు ఇస్తున్నాడు. 100 రూపాయల్లో ఒక 10 రూపాయలు పక్కన తీసి పెడదాం. అది సత్క్రియల కొరకు వాడదాం. మిగిలిన దుష్క్రియల కొరకు వాడమని కాదు, అవి సొంత క్రియలకు. ఇది సత్క్రియలు. 2 దుష్క్రియలు, సత్క్రియలు కాదు, సత్క్రియలు, సొంత క్రియలు. దేవుడు 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు మన సొంత క్రియలకు వాడదాం. ఒక 10 రూపాయలు సత్క్రియలకు మనం పెట్టలేమా? ఇది ప్రతిపాదన. 90 మనమే వాడుకుందాం. రెంట్కు, కరెంటుకు ఉంటాయి కదా, ఫీజులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాడుకుందాం. కానీ దేవుడిచ్చిన 100 రూపాయల్లో మొట్టమొదట ఒక 10 రూపాయలు పక్కకు తీసి ఇది సత్క్రియల కొరకు మనం కేటాయించి. ఏ సత్క్రియలు? స్థానిక సంఘము ద్వారా జరిగే సత్క్రియలు. కళ్ళ ముందు కనపడుతున్నాయి కదండి. కళ్ళ ముందు దీన్ని కనపడేటప్పుడు ఆ సత్క్రియలో పాలిభాగస్తులు అవ్వడానికి ఒక 10% పక్కకు తీసి మనం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎన్నో అవసరాలకు మనకు అది ఉపయోగపడుతుంది. నిత్యము జరుగుతూనే ఉంటాయి. నా కళ్ళ ముందే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో
కనీసం మందులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సేవకులు ఉన్నారు. నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళని చూసి. వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేస్తే బాగుంటుందని. ఇలా ముందుకు వచ్చారనుకోండి, మనం ఆల్రెడీ ఎంతమంది సేవకులకైతే అంతో ఇంతో చేస్తున్నామో అదనంగా ఇంకొకరిని యాడ్ చేసుకోవచ్చు కదా. అవునా కదా, చెప్పండి. సేవకులనే కాదు, మనకెంతో ఎక్విప్మెంట్ అవసరం. ఒక్క సిస్టంతో పోరాడుతున్నారు వీళ్ళు. మెయిన్ వర్క్ జరగాలంటే ఒక్క సిస్టమ్ మాత్రమే ఉంది, మిగిలిన సపోర్టివ్ సిస్టమ్స్ మాత్రమే. అదే మన దగ్గర వనరులు అనుకోండి, 24 hours ఒకరినో ఇద్దరినో ముగ్గురునో పెట్టుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. మన దగ్గర యాక్చువల్గా అయితే మనకంటూ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎంప్లాయీస్. మన వర్క్ చేయడానికి మన దగ్గర ఎంప్లాయీస్ అంటే ఎవరు లేరు. మన పిల్లలే, వారు దేవుడిచ్చినటువంటి కృప మేరకు వాళ్ళు టైం ఉన్నప్పుడు వాళ్ళు అంతో ఎంతో చేస్తున్నారు. కానీ మనం కూడా కొంతమంది రిక్రూట్ చేసుకొని రెగ్యులర్గా మనం వర్క్ చేసుకోవచ్చుగా. సిస్టమ్స్ కావాలి కదా, ఎన్నో అవసరతలు ఉన్నాయిగా. ఇవన్నీ మనం నిత్యం అవసరాలు ఉంటాయి. మీరు ఒక నెల రోజులు ప్రయాణం చేయండి అలా హ్యాపీగా, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో పరిస్థితి. అందుచేత ప్రతిసారి అడగడం అనేది బాగోదు కనుక మనము ప్రతి నెల ఎవరైతే సంఘ సభ్యులుగా ఉంటారో వాళ్ళకే, మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరైతే సంఘ సభ్యులుగా ఉంటారో దేవుడు మనకిచ్చే దాంట్లో ఒక 10% పక్కకు తీసి పెడితే అవి మనం ఈ సత్క్రియల కొరకు వాడతాం. ఈ దీనిని దేని కొరకు వాడుతున్నారనేది మొత్తం మీకు లిస్ట్ ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎప్పుడైనా చూడాలనుకుంటే ప్రశాంతంగా అలా మీరు అడగొచ్చు, మీకు చూపించడం జరుగుతుంది. నేను ఒకసారి ప్రతి నెల చూపించే వాళ్ళని నేను చూపిస్తుంటే మనోళ్ళు మాకు చూపించొద్దని చెప్పారు చివరికి. ఎందుకంటే లెక్కలు చూస్తేనే భయం వేస్తోంది. ఒక తీర్మానం తీసుకుందాం, ఒక ఆలోచన చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమంటారు? తీసుకొని ముందుకెళ్దాం. నేను ఇప్పుడు నెల రోజుల ముందే చెప్తున్నా, మనందరం కలిసి చక్కగా ముందుకెళ్ళాలంటే ఇవన్నీ బాధ్యతలు మనం టేకప్ చేయలేదు. కానీ కొన్నే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. నేను వర్గీకరించినప్పుడు చెప్తాను. ఇవన్నీ ప్రాథమిక బాధ్యతలు, జస్ట్ చూచాయిగా ఒక అవగాహన కల్పించడానికి. మా స్వీట్ షాప్కి వెళ్తే మెయిన్ స్వీట్ బాక్స్ తీసుకునే ముందుగా టేస్ట్ క్యూ అంటారు చూడండి. ఈ బాధ్యతల టేస్ట్ మాత్రమే మనం మాట్లాడుకుంది అంతే, మెయిన్ చెప్పలేదు నేను. ఇంకా వీటిని క్లాసిఫై చేసి మాట్లాడాలి. యాక్చువల్లీ అంత డీప్కి ఇప్పుడు వద్దు, జనరల్గా మాట్లాడదాం అని డిసైడ్ చేసుకొని ఒక 2 భాగాలు, అందులో జస్ట్ 8 బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. అప్పుడు మనం ఎదుగుతాం, ముందుకెళ్తాం. రేపు పొద్దున మన తరం అంతా వెళ్ళిపోతుంది, నెక్స్ట్ తరం వస్తుంది. వాళ్ళు ఎలా సంఘాన్ని నడిపించాలి, వాళ్ళకు ఒక క్రమం నేర్పించాలి, ఆ క్రమాన్ని మనం రాయాలి. అవి కూడా నేను చెప్తాను ఫ్యూచర్లో. ఈ సంఘానికి ఈ పేరే ఎందుకు ఉంది వాళ్ళకి తెలియాలి. రేపొద్దున బాప్తిస్మ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి వాళ్ళకి తెలియాలి. అవన్నీ రాసే పనిలో ఉన్నాం మనం. అలా 1 కాదు 2 కాదు. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఒకసారి 8 చూపిస్తాడు, టక్క టక్క స్పీడ్. 1, అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. 2, పొరుగు వారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. 3, అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. 4, నిస్సహాయులను బలహీనులను ఆదరించుట, ఆదుకొనుట. 5, విశ్వాసములో స్థిరముగాను బలముగాను ఉండుట. 6, అందరూ కలిసి ప్రార్థించుట. 7, వాక్యమును ధ్యానించుట మరియు నేర్చుకొనుట. 8, సంఘానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చుట. ఓకేనా? వెరీ గుడ్. అలాగే మీరు సంఘ సభ్యత్వం తీసుకోవాలనుకుంటే వచ్చే వారము ఒక వైట్ పేపర్ మీద మీరు ఒక చిన్న లెటర్ ఇవ్వండి. లెటర్ ఇస్తే మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ సంతకాలు చేసి మేము ఈ సంఘములో సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నాము అని మీరు లెటర్ ఇస్తే అప్పుడు మనం దానికి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మీరు ఫిల్అప్ చేసి మీరు ఇచ్చేద్దరు. అర్థమైందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది ఈ సంవత్సరానికి మాత్రమే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని రెన్యువల్ చేసుకుందరు. ఓకేనా? ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. గాట్ ఇట్? వెరీ గుడ్. బిఫోర్ ఐ కంక్లూడ్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫైనల్గా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పాటల పరిచయం అనేది మనకు జరుగుతుంది కదా, మీ అందరికీ తెలుసు. మనము తెలుగు భాషలోనే ఒక 1000 పాటలు చేయాలనే ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్గా పాటల పరిచర్య గురించే మాట్లాడుతున్నా. మనము పాటల పరిచర్య అనేది చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నాం. దానివల్ల ఎంతో ప్రయోజనకరంగా
పరిచర్య జరుగుతుందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆర్థికంగా పాటల పరిచర్య విషయంలో మనకున్నటువంటి వనరులన్నీ మొన్నటి వరకు లేటెస్ట్గా మనం రిలీజ్ చేసినటువంటి సాంగ్తో అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక మన దగ్గర డ్రై, అన్నీ నై. ఓకే, మొత్తం డ్రై అయిపోయి ఇక ఏమీ లేని పరిస్థితుల్లో పాటల పరిచర్యలు ఆగి ఉంది. అయితే మనం ఒకప్పుడు అంటే ఇప్పటికీ ఒక 200 రూపీస్ వీలైనంత మంది ముందుకు రండి అని అన్నప్పుడు కొంతమంది వస్తున్నారు, నెమ్మదిగా ఎక్కువ మంది రాలేకపోయారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్పెషల్గా ఒక పిలుపు. మనకు 200 అనేది జనరల్, అది ఇస్తే ఇస్తున్నారు, లేదంటే లేదు. శ్రీనివాస్ గారికి తెలుసు, ప్రతిసారి వచ్చి ఆయన అడుగుతుంటారు ఏంటి పరిస్థితి అని, పేపర్ చూపిస్తుంటారు ఒకసారి. మళ్ళీ దాని మీద మనం ఆధారపడి ముందుకెళ్ళాలంటే కష్టం కనుక ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా పాటల పరిచర్య విషయంలో లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా నెలకు ఒక 1000 రూపాయలు పాటల కోసం క్రమము తప్పకుండా ప్రతి నెల ఒక 1000 రూపీస్ మీరు ముందుకు రాగలిగితే, మేమైతే కనీసం ఒక 60 మంది కోసం చూస్తున్నాం. ఇప్పటివరకు నాకు ఒక 5గురు మాట ఇచ్చారు, మేము ప్రతి నెల ఒక 1000 రూపాయలు నిరంతరం ఈ యొక్క పాటల పరిచర్యకు ఇస్తూ ఉంటామనేసి. అలా ఒక 1000 రూపీస్ మీలో ఎవరైనా మళ్ళీ ఇంక అడగకుండా, ఇంక వేరే ఆలోచన చేయకోకుండా, చెప్పినా చెప్పకపోయినా ప్రతి నెల మొదటి ఆదివారం వీలైతే పాటల పరిచర్య కొరకు మనమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి, అది నా పాయింట్ ఇక్కడ, ఒక బృందంగా పాటల పరిచర్య కొరకు మనం ఫామ్ అయ్యి ఒక 1000 రూపీస్ ఇవ్వగలిగితే కొంచెం మనం కనీసం నెలకు ఒక పాట చొప్పున రిలీజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఒకవేళ మీకు అనుకూలమైతే ఈరోజు ఒక్కసారి లిస్ట్ మాత్రమే, పేర్లు మాత్రమే శ్రీనివాస్ గారికి ఇవ్వండి. మీరు కింద ఉంటే ఇస్తారు. మీ పేరు, మీ యొక్క ఫోన్ నంబర్ ఇచ్చేసి ప్రతి నెల నేను ఈ పాటల పరిచర్య కొరకు ఒక 1000 రూపీస్ ఇక నిరంతరం పాట విడుదలైతే పాటలు అయినప్పుడు అని కాకోకుండా రెగ్యులర్గా. అలాగనే ఎవరైనా సరే ఫోన్పే కానీ ఏదైనా చేయాలనుకుంటే కెన్ యూ గివ్ మీ దట్ నంబర్ 88 ఆ నంబర్ చెప్పండి, ఆ నంబర్ చెప్పండి ఒకసారి. 8877 మళ్ళీ 887736 అనే నంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి పాటల పరిచర్య కొరకు అని మీరు చేస్తే సరిపోతుంది. దయచేసి నంబర్ ఇంకొకసారి రాసుకోండి, 8877 మళ్ళీ 887736. ఎవరైనా సరే పర్మనెంట్గా ఈ నంబర్కి మీరు మీ యొక్క ఆర్థిక మద్దతును అందించవచ్చు ఫర్ సాంగ్స్ మినిస్ట్రీ. ఓకే, సో ఇప్పటివరకు మనకు ఒక 5 మంది వచ్చారు, కనీసం ఇంకొక 55 మంది ముందుకు రాగలిగితే ప్రశాంతంగా మనం ముందుకు రావచ్చు, వెళ్ళొచ్చు. ఆసక్తి కలిగిన వారు ఇందులో ముందుకు రావాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల రాజా, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి మా నాయన, మీరిచ్చినటువంటి ఈ మాటలు మా బాధ్యత జీవితాన్ని పెంపొందించినట్టుగా సహాయము చేయమని, వినిన వారు మాత్రముగా కాక ఈ మాటల ప్రకారంగా మేము మా జీవితాలను మలుచుకొనుటకు, మెరుగుపరుచుకొనుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.